వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్ స్టూడెంట్స్. ఈరోజు డెఫినెట్ ఇంటిగ్రేషన్లో రిడక్షన్ ఫార్ములే నేర్చుకోబోతున్నాం. లెట్ m, n be the positive integers, then integral 0 to pi by 2 sin power mx into cos power nx dx equal to 1 by m plus 1 if n equal to 1, n minus 1 by m plus n into n minus 3 by m plus n minus 2, so on 2 by m plus 3 into 1 by m plus 1 if n not equal to 1, దట్ ఆడ్ నెంబర్ అవ్వాలి. n ఈక్వల్ టు 1 అయితే ఇది ప్రూవ్ చేస్తాము. ఆడ్ నెంబర్ అవుతూ n వాల్యూ నాట్ ఈక్వల్ టు 1 అయితే ఈ సిరీస్ ప్రూవ్ చేయాలి. n మైనస్ 1 బై m ప్లస్ n ఇంటూ n మైనస్ 3 బై m ప్లస్ n మైనస్ 2 ఇంటూ సో ఆన్ 1 బై m ప్లస్ 2 ఇంటూ అగైన్ m మైనస్ 1 బై m ఇంటూ m మైనస్ 3 బై m మైనస్ 2 సో ఆన్ 1 బై 2 ఇంటూ పై బై 2 ఇఫ్ n ఈజ్ ఈవెన్ అండ్ m ఈజ్ ఈవెన్ దిస్ ఈక్వల్ టు ఇంకొక సిరీస్ ఉందమ్మా. n మైనస్ 1 బై m ప్లస్ n, n మైనస్ 3 బై m ప్లస్ n మైనస్ 2 సో ఆన్ m మైనస్ 1 బై m ఇంటూ m మైనస్ 3 బై m మైనస్ 2 సో ఆన్ 2 బై 3 ఇంటూ 1 ఇఫ్ n is odd. I mean, if m is odd, n is even. n ఈవెన్ అయినప్పుడు m ఈవెన్, అదే n ఈవెన్ అయినప్పుడు m ఆడ్ అయినప్పుడు ఈ టూ సిరీస్ ప్రూవ్ చేయాలి. ఫైనల్లీ m 1 అయితే 1 బై m ప్లస్ 1 అని ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ లెట్ ఇచ్చిన ఇంటిగ్రేషన్ని im, n అని అనుకుందాం. ఇంటిగ్రల్ 0 టు పై బై 2 సైన్ పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx dx. ఫస్ట్ వన్ n ఈక్వల్ టు 1 అయినప్పుడు ఇఫ్ n ఈక్వల్ టు 1 దిస్ ఇంప్లైస్ im, 1. n ఉన్న చోటల్లో 1 సబ్స్టిట్యూషన్ చేయమ్మా. ఇంటిగ్రల్ 0 టు పై బై 2 సైన్ పవర్ mx ఇంటూ కాస్ పవర్ 1x dx. దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు పై బై 2 సైన్ పవర్ mx ఇంటూ కాస్ పవర్ 1x అంటే కాస్ x dx. ఇదే ఫామ్లో ఉంది అంటే సైన్ x యొక్క డెరివేటివ్ కాస్ xేగా. సో ఇంటిగ్రల్ f డాష్ x ఇంటూ సైన్ పవర్ mx ఇంటూ కాస్ పవర్ nxలో సైన్ డెరివేటివే కాస్ కాబట్టి ఇంటిగ్రల్ f పవర్ n ఆఫ్ x ఇంటూ f డాష్ x dx ఈక్వల్ టు f పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. డెరివేటివ్ టర్మ్ పక్కన ఉంటే దాన్ని f డాష్ x అంటాము. దీన్ని పవర్ నోటేషన్తో ఉంది కాబట్టి f పవర్ n ఆఫ్ x ఇంటూ f డాష్ x వాల్యూ f పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇది ఇక్కడ అప్లై చేయబోతున్నాం. f అంటే ఇక్కడ సైన్ ఎక్స్ మా సైన్ ఎక్స్ హోల్ పవర్ m ప్లస్ 1 బై m ప్లస్ 1 0 టు పై బై 2 దిస్ ఈక్వల్ టు 1 బై m ప్లస్ 1 ముందుకు పెట్టేద్దాం. ఇందులో అప్పర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. సైన్ పవర్ m ప్లస్ 1 ఆఫ్ పై బై 2 మైనస్ sin power m plus 1 of 0. This equal to 1 by m plus 1 sin 90 1 minus sin 0 0. This equal to 1 minus 0 అంటే ఈ వాల్యూ మొత్తం 1. 1 into 1 by m plus 1 అంటే 1 by m plus 1. సో n ఈక్వల్ టు 1 అయినప్పుడు ఈ వాల్యూ ఎంత ప్రూవ్ చేయాలి? 1 by m plus 1. n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూషన్ చేసాము. వాల్యూ మనకి 1 by m plus 1 వచ్చింది. అలాగే లాస్ట్ వాల్యూని కూడా ప్రూవ్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఈ సిరీస్ యొక్క ప్రూఫ్ చూద్దాం. నెక్స్ట్ m ఈక్వల్ టు 1 అయినప్పుడు సేమ్ ప్రాసెస్. ఇఫ్ m ఈక్వల్ టు 1 i 1, m i 1, n అవుతుంది. దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు పై బై 2 సైన్ పవర్ 1x ఇంటూ కాస్ పవర్ nx
డిఎక్స్ దిస్ ఈక్వల్ టు ఇక్కడ కూడా కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కనబడుతుంది. అయితే కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం అప్లై చేయబోతున్నాము, ఇంటిగ్రల్ ఎఫ్ పవర్ ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్. ఇదే ఫార్ములాని అప్లై చేయబోతున్నాము. అయితే దీని డెరివేటివ్ ఇది కనబడాలి అంటే కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ కదా, అందుకని మైనస్తో మైనస్ ఆఫ్ మైనస్గా స్ప్లిట్ చేసుకుంటున్నాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మన ప్రాబ్లం చేంజ్ అవ్వదు అనమాట, ఇంటూ కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్. సో ఇది డెరివేటివ్ టర్మ్ అనమాట. ఇది ఎఫ్ పవర్ ఎన్ దిస్ ఈక్వల్ టు ఎఫ్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఎఫ్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ కదా, కాస్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ 0 to pi by 2 దిస్ ఈక్వల్ టు మైనస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ బయటికి రాసేసి ఇప్పుడు దీనికి అప్పర్ మైనస్ లోయర్ కాస్ పవర్ ఎన్ ప్లస్ వన్ ఆఫ్ పై బై 2 మైనస్ కాస్ పవర్ ఎన్ ప్లస్ వన్ ఆఫ్ 0 దిస్ ఈక్వల్ టు మైనస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ కాస్ 90 0 మా మైనస్ కాస్ 0 1 దిస్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ వన్. సో లాస్ట్ వాల్యూ కూడా ప్రూవ్ చేసేసాం 1 బై ఎన్ ప్లస్ వన్. ఇప్పుడు మిడిల్ సిరీస్ టర్మ్స్ని అప్లై చేద్దాం. ఫస్ట్ వాల్యూని లాస్ట్ వాల్యూని ప్రూవ్ చేసాము, మిడిల్ వాల్యూస్ని ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. ఇంటిగ్రల్ 0 to pi by 2 సైన్ పవర్ ఎంఎక్స్ ఇంటూ కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ని ఐఎం కమ ఎన్ అనుకుందాం. ఇంటిగ్రల్ 0 to pi by 2 సైన్ పవర్ ఎంఎక్స్ ఇంటూ ఈ కాస్ ఎన్ కాస్ టర్మ్స్లోంచి ఒక కాస్ని తీసి పక్కన రాద్దామా అంటే అప్పుడు పవర్ ఎన్ మైనస్ వన్గా అవుతుంది, కాస్ పవర్ 1x డిఎక్స్. ఇక్కడ ఎన్ కాస్ టర్మ్స్లోంచి ఒక కాస్ని పక్కన రాసుకున్నప్పుడు ఇక్కడ ఎన్ మైనస్ వన్గా డిక్రీజ్ అవుతుంది. పవర్ ఎన్లో ఉన్న ఈ టర్మ్ని యు అని, పవర్ 1తో ఉన్నదాన్ని వి అని అనుకుందాం. మరి ఇంటిగ్రేషన్స్లో యూవి ఫార్ములా యు ఇంటూ ఇంటిగ్రల్ వి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ యు ఇంటూ ఇంటిగ్రల్ వి డిఎక్స్ హోల్ డిఎక్స్. ఇది కదా మనకి యూవి ఫార్ములా. దీన్ని ఇక్కడ అప్లై చేద్దాం. యు ఇంటూ సైన్ పవర్ ఎంఎక్స్ ఇంటూ కాస్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ ఇంటిగ్రల్ 0 to pi by 2 కాస్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ యు అంటే ఈ టర్మ్ మొత్తం రాయాలి ఇంటూ ఇంటిగ్రల్ విడిఎక్స్ హోల్ డిఎక్స్. ఇలా ఫార్ములాని అప్లై చేసుకోవాలి. పవర్ ఎన్ ఉన్న ఈ మొత్తం టర్మ్ని యు అని దీన్ని వి అని తీసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసుకున్నాము. దిస్ ఈక్వల్ టు సైన్ పవర్ ఎంఎక్స్ ఇంటూ కాస్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే ఎంతమా సైన్ ఎక్స్. ఈ మొత్తానికి 0 to pi by 2ని అప్లై చేద్దాం. మైనస్ ఇంటిగ్రల్ 0 to pi by 2 అగైన్ డెరివేటివ్స్లో యూవి ఫార్ములాని అప్లై చేయాలి. డెరివేటివ్స్లో యూ ఇంటూ ఈ ఫార్ములాని అప్లై చేసుకోవాలి. డెరివేటివ్స్లో యూవి ఫార్ములా అంటే డెరివేటివ్ ఆఫ్ యూ ఈక్వల్ టు యూ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ యూ. ఇది డెరివేటివ్స్లో మనకి 2 టర్మ్స్ మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు ఫార్ములా. ఇది ఇప్పుడు ఇక్కడ అప్లై చేద్దాం. యూ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ
డెరివేటివ్ ఆఫ్ యూ. ఇలా యూవీ ఫార్ములా డెరివేటివ్స్లో అప్లై చేసుకొని ఇంటూ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ డిఎక్స్ దిస్ ఈక్వల్ టు ఈ మొత్తంలో ఎక్స్ ఉన్న చోట 90 అప్పర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసేసుకుందామా. సైన్ పవర్ m π/2 ఇక్కడ ఇవి రెండు బేసెస్ సేమ్ కదా, పవర్స్ని యాడ్ చేసేసుకుందాం. ఇంటూ కాస్ పవర్ n-1 π/2 మైనస్ లోయర్ వాల్యూ సైన్ పవర్ m+1 ఆఫ్ 0 ఇంటూ కాస్ పవర్ n-1 ఆఫ్ 0. ఇక్కడ బేసెస్ సేమ్, పవర్స్ని యాడ్ చేసుకున్నాం. m+1 వేసేసాను. మైనస్ ఇంటిగ్రల్ 0 to π/2 సైన్ పవర్ mx ఇంటూ దీనికి డెరివేటివ్ కాస్కి డెరివేటివ్ మైనస్ సైన్ రాసే ముందు పవర్కి డెరివేటివ్ అప్లై చేయాలి. అంటే పవర్కి డెరివేటివ్ అప్లై చేసేటప్పుడు దీన్ని మొత్తాన్ని ఎక్స్ అనుకోవాలి. ఎక్స్ పవర్ ఎన్ ఎక్స్ పవర్ ఎన్ ఎక్స్ పవర్ ఎన్కి డెరివేటివ్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ -1. వన్స్ అగైన్ ఇది మొత్తంగా ఎక్స్ పవర్ ఎన్ అనుకుంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ -1 ఇంటూ ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ ఇప్పుడు దీనికి డెరివేటివ్ రాద్దాం. కాస్ పవర్ n-1 ఎక్స్ ఇంటూ ఇక్కడ దీన్ని ఎక్స్ అనుకోండి, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1 ఎన్ అంటే ఇక్కడ మనకి ఎం ఇంటూ ఎక్స్ మీన్స్ సైన్ ఎక్స్ పవర్ m-1 ఇంటూ ఇప్పుడు సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్. ఇలా ఈ ఫార్ములాని అప్లై చేసాము. ఎక్స్ పవర్ ఎన్ అనుకొని ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1 వేసిన తర్వాతే కాస్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ అనుకొని ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1 రాసిన తర్వాతే కింద సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్ అప్లై చేసుకోవాలి. ఇలా ఈ ఫార్ములా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అప్లై చేసాం. ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్ దిస్ ఈక్వల్ టు సైన్ 90 1 కాస్ 90 0 మైనస్ సైన్ 0 0 కాస్ 0 1. ఇలా దీని యొక్క సింప్లిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. మైనస్ ఇంటిగ్రల్ 0 to π/2 సైన్ పవర్ mx ఇంటూ n-1 ఇంటూ కాస్ పవర్ n-2x. ఈ బయట ఉన్న సైన్ ఎక్స్తో ఈ టర్మ్స్ని దీన్ని మల్టిప్లై చేయడమా. సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఈ టర్మ్ని సైన్ ఎక్స్తోను ఈ టర్మ్ని సైన్ ఎక్స్తోను మల్టిప్లై చేస్తున్నాము. ప్లస్ కాస్ పవర్ n-1 ఎక్స్ ఇంటూ ఎం ఇంటూ సైన్ పవర్ m-1 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ హోల్ డిఎక్స్. 1 ఇంటూ 0 0 0 ఇంటూ 1 0. సో ఈ టర్మ్ క్యాలిక్యులేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ని డిఎక్స్ని ఈ టూ టర్మ్స్కి అప్లై చేద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n-1 బయటికి రాసేద్దాము. ఇంటిగ్రల్ 0 to π/2 సైన్ పవర్ mx ఇంటూ కాస్ పవర్ n-2x ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ m1 బయట రాద్దాం. ఇంటిగ్రల్ 0 to π/2 చూడమ్మా ఇవి రెండు కాస్ టర్మ్స్ బేసెస్ సేమ్ కాబట్టి పవర్స్ని యాడ్ చేసుకుందాం. n-1 ప్లస్ 1 ఇంటూ ఇవి రెండు సైన్ టర్మ్స్ బేసెస్ సేమ్ సైన్ పవర్ m-1 ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ డిఎక్స్ దిస్ ఈక్వల్ టు n-1 ఇంటిగ్రల్ 0 to π/2
sin power mx ఇంటూ cos power n minus 2x ఇంటూ ఈ sin square x అంటే 1 minus cos square x. sin square x అంటే ఏం తీసుకోవచ్చు 1 minus cos square x dx minus m ఇంటూ ఇంటిగ్రల్ 0 to pi by 2 cos power nx ఇంటూ sin power mx dx. ఇది మనకి స్టార్టింగ్ తీసుకున్న sin power mx ఇంటూ cos power nx టర్ము. అలా వచ్చినప్పుడు దాని బదులు im, n అని ఎంటర్ చేసేసుకుందాం. సో ఈ టర్మ్ యొక్క క్యాలిక్యులేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. దీన్ని im, n అని తీసుకుందాం. ఇప్పుడు దీంతో 1ని దీంతో cos square xని మల్టిప్లై చేద్దాం. దిస్ ఈక్వల్ టు మల్టిప్లై చేసాము n minus 1 ఇంటిగ్రల్ 0 to pi by 2 sin power mx ఇంటూ cos power n minus 2x dx. ఈ n minus 1తో ఇంటిగ్రేషన్ దీనికి విడివిడిగా రాసేస్తున్నాం. మైనస్ n minus 1 ఇంటిగ్రల్ 0 to pi by 2 sin power mx ఇంటూ ఇవి రెండు బేసెస్ ఏమో పవర్స్ని యాడ్ చేసుకుందాం. cos power n minus 2 plus 2x dx minus m ఇంటూ im, n. వన్స్ అగైన్ n minus 1తో ఇంటిగ్రేషన్ చేస్తూ దీన్ని స్ప్లిట్ చేసాం. n minus 1 దీన్ని im, n minus 2 అని రాసుకోవచ్చు. పవర్ m పవర్ n ఉంటే imn రాసుకున్నాం. ఇప్పుడు పవర్ m పవర్ n minus 2 ఉంటే im, n minus 2 అని రాసుకుందాం. మైనస్ n minus 1 ఇంటిగ్రల్ 0 to pi by 2 sin power mx ఇంటూ cos power nx dx మైనస్ m ఇంటూ imn. n minus 1 im, n minus 2 మైనస్ n minus 1 ఈ వాల్యూని imn రాసుకోవచ్చు కదా, మైనస్ imn. ఇలా మనకి ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిందమ్మా. మరి దీని యొక్క ఎల్హెచ్ఎస్ ఏం తీసుకున్నాం స్టార్టింగ్లో imn అని తీసుకున్నాం. imn ఈక్వల్ టు n minus 1 im, n minus 2 మైనస్ n minus 1 ఇంటూ im, n imn టర్మ్స్ అన్నీ ఒకవైపు తీసుకొద్దామా. ఇటువైపు ఉన్నది రాసాము, ఇది ఇటువైపుకి వస్తే ప్లస్. ఈ n minus 1 ముందున్నది మాత్రమే ప్లస్ అవుతుందమ్మా. ఈ nకి 1కి మధ్యలో ఉన్న మైనస్ అలాగే ఉంటుంది. imn ఇది కూడా ఇటువైపు తీసుకొస్తే ప్లస్ imn ఈక్వల్ టు n minus 1 im, n minus 2. imnలో కామన్ తీద్దాం. 1 ప్లస్ n minus 1 ప్లస్ m ఈక్వల్ టు n minus 1 im, n minus 2. మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్. m ప్లస్ n ఈక్వల్ టు n minus 1 ఇంటూ im, n minus 2. దిస్ ఇంప్లైస్ im, n ఈక్వల్ టు ఇంటూలో ఉన్న ఈ టర్మ్ ఇటు వస్తే బై అవుతుంది. n minus 1 by m plus n ఇంటూ im, n minus 2. This is the reduction formula for integral 0 to pi by 2 sin power mx into cos power nx. అయితే ఇక్కడ నుంచి సిరీస్ ఫార్మేషన్ చేయాలి. స్టార్టింగ్ తీసుకున్న దాన్ని 1 అనుకుందాము, లాస్ట్ రిడక్షన్ స్టెప్ని 2 అని అనుకుందాం. ఈ స్టెప్ని 2 అని తీసుకుందాం. ఇప్పుడు మనకి imn స్టార్ట్ చేస్తే ఈ వాల్యూ RHS వాల్యూ వచ్చింది. im, n minus 2 అంటే m ఫిక్స్డ్గా ఉంది, n మాత్రమే రెడ్యూస్ అయిందనమాట. ఎంతకి n నుంచి n minus 2కి డిక్రీజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ im, n minus 2ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ RHS వాల్యూని ఈ ఇంటిగ్రల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. దిస్ కెన్ బి టేకెన్ యాజ్ ఈక్వేషన్ 2. సో ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే పుట్ m ఈక్వల్ టు m అంటే m, ఎందుకని m రెడ్యూస్ అవ్వలేదమ్మా. n ఈక్వల్ టు n minus 2 ఇన్
2. సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తూ im, n-2 అని ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో సెకండ్ ఈక్వేషన్లో m ఉన్న చోట m, n ఉన్న చోట n-2 సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. im, n-2 ఈక్వల్ టు n-3/m + n -2 ఇంటూ im, n-4. -2 -2 అంటే -4. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 3 అని తీసుకుందాము. ఇక్కడ RH సేమ్ ఫామ్ అయింది, m, n-4 ఫామ్ అయింది. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే పుట్ m ఈక్వల్ టు ma, n ఈక్వల్ టు n-4 ఇన్ 2. సబ్స్టిట్యూషన్ చేస్తే ఫ్రమ్ 2 im, n-4ని సబ్స్టిట్యూషన్ చేయండి. ఈక్వల్ టు n-4 -1/m ప్లస్ n-4. n ఉన్న చోటల్లో n-4 పెట్టడం. దిస్ ఈక్వల్ టు n-5/m + n-4 ఇంటూ im, n-6. ఇలా n వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉందా? ఇలా అంటే ఒకసారి చూద్దాం. మనం స్టార్టింగ్ తీసుకున్నది imn, ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్కి వచ్చేటప్పటికి im, n-2. n రెడ్యూసెస్ టు 2 times. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్కి వచ్చేటప్పటికి im, n-4. నెక్స్ట్ n వాల్యూ 2 వాల్యూస్ డిక్రీజ్ అవుతూ ఉంది. im, n-6. ఫోర్త్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి అప్పుడు ఇలా రిడక్షన్ జరుగుతూ ఉంటుంది. m ఫిక్స్డ్గా ఉంది, n వాల్యూ మాత్రం డిక్రీజ్ అవుతూ ఉంది. సో ఫైనల్గా కూడా m ఫిక్స్డ్గా ఉంటుంది, n వాల్యూ ఇలా డిక్రీజ్ అవుతూ టెండింగ్ టు 0 ఆర్ టెండింగ్ టు 1. సో ఈ n డిక్రిమెంట్ అప్ టు ఎంతవరకు అయితే 0 లేదంటే 1కి టెండ్ అవుతుంది. n ఈవెన్ అయితే డిక్రీజెస్ టు 0, n ఆడ్ అయితే లాస్ట్ వాల్యూ 1. సో ఈ వాల్యూస్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. వేర్ im, 0. im, 0 అంటే n ఈవెన్ అయినప్పుడు. ఇఫ్ n ఈక్వల్ టు ఈవెన్ అయినప్పుడు n ఈవెన్ అయినప్పుడు 10 ఇంటూ 0 కదా, అంటే n ఈక్వల్ టు 0ని సబ్స్టిట్యూషన్ చేయడము. ఎక్కడ 0ని సబ్స్టిట్యూషన్ చేయాలి అంటే m అంటే m అని, n అంటే 0 అని ఇన్ 1లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే im, 0 ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ mx ఇంటూ కాస్ పవర్ 0x dx. దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ mx ఇంటూ సంథింగ్ పవర్ 0 అంటే 1. ఇది ఇప్పుడు మనకి సైన్ రిడక్షన్. ఇదేంటమో సైన్ రిడక్షన్. సైన్ రిడక్షన్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో m-1/m, m-3/m-2 సో ఆన్. ఇప్పుడు ఈ వాల్యూ కూడా m ఈవెన్ అయితే లాస్ట్ వాల్యూ π/2 అని, n ఆడ్ అయితే ఈ లాస్ట్ వాల్యూ 1 అని తీసుకుంటాము. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని, ఈ కేసెస్ అన్నిటిని కూడా సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ ఇదే కదా, n-1/m + n ఇంటూ im, n-2. ఈ వాల్యూ మనకి థర్డ్ ఈక్వేషన్ నుంచి వచ్చింది కదా, n-3/m + n -4 ఇంటూ -2 ఇంటూ
im కామా n మైనస్ 4. దీని వాల్యూ మనకి ఫోర్త్ ఈక్వేషన్ నుంచి n మైనస్ 1 బై m ప్లస్ n మైనస్ 3 బై m ప్లస్ n మైనస్ 2. ఫోర్త్ ఈక్వేషన్ నుంచి దీని వాల్యూ ఎంత వచ్చింది? n మైనస్ 5 బై m ప్లస్ n మైనస్ 4. సో ఆన్ ఈ వాల్యూ డిక్రీజెస్ టు im, 0 ఆర్ im, 1 అని చెప్పుకున్నాం కదా. దిస్ ఈక్వల్ టు n మైనస్ 1 బై m ప్లస్ n ఇంటూ n మైనస్ 3 బై m ప్లస్ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 5 బై m ప్లస్ n మైనస్ 4. సో ఆన్ im, n వాల్యూ n వాల్యూ 0 కనుక అయితే సిరీస్ స్టార్ట్ అవుతుంది కదా. m మైనస్ 1 బై m ఇంటూ m మైనస్ 3 బై m మైనస్ 2. సో ఆన్ పై బై 2 ఇఫ్ m ఈవెన్. n మైనస్ 1 బై m ప్లస్ n మైనస్ 3 బై m ప్లస్ n మైనస్ 2 n మైనస్ 5 బై m ప్లస్ n మైనస్ 4. సో ఆన్ m మైనస్ 1 బై m ఇంటూ m మైనస్ 3 బై m మైనస్ 2. సో ఆన్ 2 బై 3 ఇంటూ 1 ఇఫ్ m ఈజ్ ఆడ్. ఇలా ఈ కేసెస్ రైజ్ అయినాయి. మరి n వాల్యూ నాట్ ఈక్వల్ టు 1 బట్ ఆడ్ నెంబర్ అయినప్పుడు ఎంత అంటే ఇదే ఎక్స్ప్లెనేషన్ మొత్తం ప్రాసెస్ వస్తుంది. సో ఆన్ n ఆడ్ అయినప్పుడు లాస్ట్ టర్మ్ 1 బై m ప్లస్ 1. n వాల్యూ ఆడ్ నెంబర్ అయినప్పుడు ఇదే సిరీస్ కంటిన్యూషన్తో లాస్ట్ టర్మ్ ఎంత అవుతుందో 1 బై m ప్లస్ 1. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే బై ప్రాక్టీస్ అయితే మీకు ఇంత టైం పట్టదండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.